ఏపీపీఎస్సీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అవ్వదు ఈ కన్ఫ్యూజన్ అంతా తీసి పక్కన పెట్టేసి మనం ఇప్పటి వరకు 30% చదివినా లేదా 70% చదివినా మనకు మెయిన్ ఎక్కడ వెనుకబడిపోతామంటే ప్రాక్టీస్ లేక. సో ఈ రోజు నుంచి మనం ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్ని 1 by 1 మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వద్దాం. మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్స్ కూడా నేను బిట్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మన ఛానల్లో ప్రీవియస్ ఇయర్ బిట్స్ అండ్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక ఈ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ గ్రూప్ 2 పోస్ట్ పోన్ అవుతుంది అనే సంగతి పక్కన పెట్టేసి ప్రస్తుతానికి మనం చదువుతాం. పోస్ట్ పోన్ అయ్యే సంగతి తర్వాత. ఓకేనా? ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దాం. ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం ఏది? అమెరికా, బ్రిటన్, ఇండియా, ఆస్ట్రేలియా. అందరికీ ఈ ఆన్సర్ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. త్వరగా కామెంట్ చేసేయండి. ఓకే, ద ఆన్సర్ వచ్చేసి బ్రిటన్ రాజ్యాంగం నుంచి మనం తీసుకున్నాం. మనల్ని ఎన్నో సంవత్సరాలు పాలించి పీడించి వదిలిపెట్టారు కదా, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం అనమాట. బ్రిటన్ రాజ్యాంగాన్ని తొలి రాజ్యాంగ చట్టంగా మనం భావిస్తాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం ఏది? తొలి లిఖిత రాజ్యాంగం ఏది? ఆప్షన్స్ వచ్చేసి అమెరికా, బ్రిటన్, ఇండియా, ఆస్ట్రేలియా. త్వరగా ఆన్సర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి అమెరికా. అమెరికాని ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగంగా భావిస్తారు. భారతదేశంలో తొలి రాజ్యాంగ చట్టం ఏది? భారతదేశంలో తొలి రాజ్యాంగ చట్టం ఏది? 1950 యాక్ట్, 1861 యాక్ట్, 1773 యాక్ట్, 1784 యాక్ట్. ఇవి చాలా బేసిక్ క్వశ్చన్స్, కానీ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేస్తామంటే మనం బేసిక్స్ని నెగ్లెక్ట్ చేస్తాం. వాస్తవానికి బేసిక్స్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు, బేసిక్స్ మీద పట్టు ఉండాలి. ఓకే, ఫైనలీ ఆన్సర్ వచ్చేసి 1773 యాక్ట్. భారతదేశానికి వ్యాపారం చేసుకుంటామని వచ్చి మనల్ని దగ్గర 200 సంవత్సరాలు పరిపాలించిన ఘనత వాళ్ళకే దక్కుతుంది. గవర్నర్ జనరల్ పదవిని మొదటిసారిగా ఏ చట్టం ద్వారా ఏర్పరిచారు? గవర్నర్ జనరల్ పదవిని మొదటిసారిగా ఏ చట్టం ద్వారా ఏర్పరిచారు? 1909 మింటో మార్లే చట్టం, 1919 మాంటింగ్ చేమ్స్ఫోర్డ్ చట్టం, 1861 కౌన్సిల్ చట్టం, 1773 రెగ్యులేటింగ్ చట్టం. గవర్నర్ జనరల్ పదవిని మొదటిసారిగా ఏ చట్టం ద్వారా ఏర్పరిచారు? బెంగాల్ గవర్నర్ యొక్క హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చిన చట్టం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. ఇదే ఫస్ట్ యాక్ట్. నెక్స్ట్ వచ్చేసి కలకత్తాలో ఫెడరల్ కోర్టు సుప్రీం కోర్టుని ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? కలకత్తాలో ఫెడరల్ కోర్ట్ లేదా సుప్రీం కోర్టును ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? చాలా ఇంపార్టెంట్ కూడా అండి. ఆన్సర్ వచ్చేసి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. ఆ రెగ్యులేటింగ్ యాక్ట్ లో ఏం చేశారంటే ఈ 1774లో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారనమాట. భారతదేశంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ను ఏర్పాటు చేసిన చట్టం ఏది?
భారతదేశంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ని ఏర్పాటు చేసిన చట్టం ఏది? 1784 లోనే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ లా అనే రెండింటిని ఏర్పాటు చేశారనమాట. ఓకేనా? దేశంలోనే మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలనకు నాంది ప్రస్తావన జరిగింది ఏ చట్టంలో? దేశంలోనే మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలనకు నాంది పలికిన చట్టం. ఆన్సర్ వచ్చేసి పిట్స్ ఇండియా యాక్ట్. ఇప్పుడే కదా డిస్కస్ చేసాం మనం. కోర్ట్ ఆఫ్ లా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా విభజించారనమాట దీన్ని. 1784 పిట్స్ ఇండియా చట్టంను అనుసరించి భారతదేశంలోని పరిపాలనా అంశాలను 2 రకాలుగా విభజించారు. రాజకీయ వ్యవహారాలకి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ను, వ్యాపార వ్యవహారాలకి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ను ఏర్పాటు చేశారనమాట. ఎందుకంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మన దేశంలో బ్రిటిష్ అధికారులు అంటే వాళ్ళ దేశంలో వాళ్ళకి తెలియకోకుండా మన దేశంలో ఇంటర్నల్ గా రూల్ చేస్తున్న వాళ్ళంతా ఎక్కువ లంచాలు తీసుకుని బ్రిటిష్ వాళ్ళకి తక్కువ అమౌంట్ అనేది చూపిస్తున్నారు అనమాట. అంటే మా వ్యాపారంలో కొద్దిగానే లాభం వచ్చింది, మా వ్యాపారానికి వచ్చిన లాభం ఇంతే అని చూపిస్తున్నారు. కానీ వాళ్ళు వెరిఫై చేసుకుంటున్నప్పుడు ఏమైందంటే ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా బాగా రిచ్ అయిపోతున్నారు. ఎందుకు అని అనుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఆల్రెడీ మీరు హిస్టరీ క్లాసెస్ లో వినే ఉంటారు. మళ్ళీ కొత్తగా డిస్కస్ చేసేదేమో నేను. ఓకేనా? సారీ, పాలిటీ క్లాస్ కదా, రెండిట్లో వింటాంలేండి. ఏ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార గుత్తాధికారంను రద్దు చేశారు? ఏ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధికారంను రద్దు చేశారు? ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అయినవే, ప్రీవియస్ ఇయర్స్ లో అడిగినవే, మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. 1813 చార్టర్ చట్టం. ఇక్కడ రాంగ్ పడిందని. 1813 చార్టర్ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార గుత్తాధికారం రద్దు చేసి బ్రిటిష్ పౌరులందరికీ కూడా స్వేచ్ఛగా వ్యాపారం చేసే అధికారాన్ని కల్పించింది అనమాట. ఎందుకంటే వీళ్ళు అంతకుముందు ప్రవేశపెట్టిన యాక్టుల్లో వీళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. ఎంత కంట్రోల్ చేసినా గానీ వీళ్ళు ఎగ్జాక్ట్ గా వీళ్ళకి ఇన్కమ్ ఎంత వస్తుంది కంపెనీ నుంచి అనేది వాళ్ళకి చూపించట్లేదు. సో ద మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు ఒక్కళ్ళే, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఒక్కళ్ళే మన ఇండియాలో వ్యాపారం చేసుకోవడానికి అంతకుముందు అగ్రిమెంట్ చేసుకున్నారనమాట. సో ఈ 1813లో ఏమైందంటే ఆ అధికారాన్ని రద్దు చేసేసి ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఎవరైనా కూడా మన ఇండియాలో వ్యాపారం చేసుకునేలాగా వాళ్ళు అవకాశం కల్పించారనమాట. ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. మీకు ఆన్సర్ అన్ని తెలిసే ఉంది అనుకుంటున్నాను. 1833 యాక్ట్. 1833 చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ పదవిని భారతదేశ గవర్నర్ జనరల్ గా వ్యవహరించడం జరిగింది. మన ఫస్ట్ గవర్నర్ జనరల్ వచ్చేసి విలియం బెంటింగ్. క్రింది వాటిలో మొదటి సంఘటన అంటే ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది ఫస్ట్ జరిగింది అని మనం గుర్తించాలి. మాక్సిమం మనం ప్రిలిమ్స్ చూస్తే ఎక్కువ ఇలాంటి బిట్సే వస్తున్నాయి. కాబట్టి మనం బిట్స్ వైజ్ గా కూడా ఏంటంటే ఇంటర్లింకింగ్ చేసుకుంటూ చదువుకోవాలన్నమాట. జస్ట్ బిట్ చదివామా 1773 యాక్టా లేకపోతే 1813 యాక్టా ఇలా కాకోకుండా దాని వరకు ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడే మనం ఇప్పుడు ఉంటున్న ట్రెండ్ ప్రకారం ఆన్సర్స్ చేయగలుగుతాం అనమాట. అలా అని బేసిక్ గా ఇయర్ ఏంటి, ఏ యాక్ట్ అనేది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అది మెయిన్ బ్రెయిన్ లో ఉంటే మనం ఏదైనా కానీ ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, దీని ఆన్సర్ వచ్చేసి
వీటి ఆన్సర్ నేను చూపించాను కదా. మన సివిల్ సర్వీసెస్ అనేది 1854లో వచ్చింది. అండ్ సంపూర్ణ వాణిజ్యం అనేది మనకి 1813లో వచ్చింది. అప్పుడే కదా వాళ్ళ ఆధిక్యాన్ని అనేది రద్దు చేశారు. అండ్ భారత రాజ్య కార్యదర్శి పదవిని ఏర్పాటును ఎప్పుడు చేశారంటే 1858లో ఏర్పాటు చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు కూడా 1858. సో మనకి ఫస్ట్ ఏం చేశారంటే 1813లో కదా సంపూర్ణ స్వేచ్ఛ వాణిజ్య విధానాన్ని అమలు చేశారు. సో ఇదే మనకి ఫస్ట్ యాక్ట్. ఓకే, మన వీడియోస్ అంటే ఇదే నా ఫస్ట్ వీడియో కాబట్టి మన వీడియోస్ ఎక్కువ మంది చూసి కొంచెం ఎంకరేజ్ చేస్తే మాత్రం డెఫినెట్గా మీకు మంచి మంచి బిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. వీలైతే బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. చూద్దాం అసలు మన ఫస్ట్ వీడియో వెళ్తుందో వెళ్ళదో, చూస్తారో చూడరో, చూస్తేనే కదా మనకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో భారత్ లా కమిషన్ ఏర్పడిన సంవత్సరం ఇంకా 2 బిట్స్ చేసేసి ఆపేస్తాను. అసలు ఫస్ట్ వీడియో అనేది అప్లోడ్ చేసి అసలు మనది వెళ్తుందో లేదో, ఒకవేళ ఇన్ కేస్ వెళ్తే కనుక మీకు మంచి మంచి బిట్స్ అనేది ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాను. 1833 లా కమిషన్, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. 1833 లా కమిషన్ భారత శాసనాలను క్రోడీకరించడానికి 1833లో భారతీయ లా కమిషన్ని ఏర్పాటు చేశారు. ఓకే అండి, మన వీడియోస్ని మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే చూడండి, వేరే వాళ్ళకి సజెస్ట్ చేయండి. నేను అందరికిలాగా నా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని నేను అడగను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, యూజ్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అదర్వైజ్ లీవ్ ఇట్. మీ ప్రిపరేషన్లో మాత్రం వెనక ఉండమాకండి. ఎంత ఎగ్జామ్ లేట్ అయితే, అర్థమవుతుందా, ఎంత ఎగ్జామ్ లేట్ అయితే అంత కాంపిటీషన్ అనేది మీకు పెరిగిపోతుంది. అది మెయిన్ దృష్టిలో పెట్టుకుని మీ ఎగ్జామ్ని, మీ ప్రిపరేషన్ని నెగ్లెక్ట్ చేయకోకుండా ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోని వాచ్ చేసినందుకు.